సరే, ఇంకొక అంశం ఇంపార్టెంట్ దిలీప్ కుమార్ గారు. ఈ రోజు భారత అంటే టిఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో భారత రాష్ట్ర సమితి ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభం చేసుకుంటాం. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించారు, అందరు ప్రతిపక్ష నాయకులు కలిసి చాలా అట్టహాసంగా ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు ప్రారంభం చేస్తామని చెప్పి గతంలో ఆయన స్వయంగా చెప్పిండ్రు, దీనికి అందరు వస్తారు, మనం చాలా పెద్ద ఎత్తున కార్యాలయం. కానీ ఇలా ఎవరికి చెప్పకుండా చడి చప్పుడు లేకుండా ముఖ్యమంత్రి గారు పోయి ఇలా 1:05 అంటే 1:05 కలవాలని చెప్పి అనుకున్నారు. ఆయన 1:05 కార్యాలయం ప్రారంభం చేస్తాను. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే ఇంత చలి చప్పుడు కాకుండా గతంలోనేమో ప్రారంభోత్సవానికి పోయినప్పుడు, మన శంకుస్థాపనకు పోయినప్పుడేమో చాలా హడావిడి చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోయి ఢిల్లీలో హడావిడి చేసి తాత్కాలిక కార్యాలయాన్ని పెద్ద భారీగా ప్రారంభించారు. మరి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించేటప్పుడు ఏదో గుట్టు చాపుడు కాకుండా పోయి అలా 1 గంటకు ప్రారంభం చేస్తామంటున్నారు. ఎట్లా చూడాలి దిలీప్ కుమార్ గారు? ఈడీ భయం పుచ్చుకుందేమో, ఈడీ కూతున్నారు చేస్తేనే భయపడ్డాం, కొత్త యాక్టివిటీ చేస్తే సరదాగా అంటున్నా. కానీ ఆయన, నేను ఇంతమంది చెప్పిన ఆయన బిహేవియర్ మన మిత్రుడు కూడా అన్నాడు అనమాట. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉంటుంది. అది ఎందుకు చేస్తున్నట్లా మనకు అర్థమే కాదనమాట. అది వారు అన్నట్టుగా ఒకరోజు అందరినీ పిలుస్తుంది. ఇప్పుడు మన జ్ఞాపకం ఉంటే మీకు సంతోష్ రెడ్డి గారిని మనకు మంత్రి, ఆర్టీసీ మంత్రి 3 రోజులు కూర్చున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఆర్టీసీ మంత్రి టీఆర్ఎస్ తరఫున, కేంద్రంలో ఆయన లేబర్ మంత్రి. లోపల ఒక్క మనిషి లేడు, ఈయన బయట ఆయన లోపల. నేను 3 రోజుల నుంచి బడి ఏడుస్తున్నాడు, 3 నిమిషాలు వెళ్ళిపోతాడు కదా అంటే ఏం పడుతుంటే ఉండమన్నట్టు. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ ఏం పడకుండా ఆ మంత్రిని వెయిట్ చేయించచ్చా? ఏం పడుతుంటే వానికి ఉండమన్నట్టు. విచిత్రం అనమాట అది. ఎందుకంటే తర్వాత నేను కూర్చొని మాట్లాడుతుంటే ఇంటర్కమ్ లో ఫోన్, ఏం చేస్తున్నావు దిలీప్ అన్నాడు. అంటే సార్ నేను డిప్యూటీ సెక్రటరీ క్యాడర్ అక్కడ హోమ్, డిప్యూటీ సెక్రటరీ హోమ్ నా మిత్రుడు సార్, ఒక సర్దార్ వచ్చిండు మాట్లాడుతున్నా అంటే నువ్వు వాడు కలిసి లోపలండి అన్నాడు. 2 hours మాట్లాడు వాళ్ళు. అరే రాష్ట్ర మంత్రికి 3 రోజులు ఉంటే డిప్యూటీ సెక్రటరీతో 2 hours మాట్లాడు. దాన్ని కోఆర్డినేట్ చేసి ఇది ఏందని అర్థం చేసుకోగలుగుతారా? ఇది వెరీ వెరీ పెక్యులర్ టైప్ ఆఫ్ బిహేవియర్ అండి. ఆ 3-6 రోజులు కరమైన లాంటి వాడు జ్ఞాపకుంటే గంగలాగారు గేట్ దగ్గర లోపల పొరియపోతే పెట్టలేదారు. అప్పుడు టీఆర్ఎస్ నుండి ఏందయ్యా బాబు అంటే 3 మంత్రుల కంటే అపాయింట్మెంట్ లేదట సీఎం ఆఫీస్ నుంచి. ప్రగతి భవన్ లో మంత్రులు 3 పోలేకపోతే ఇక మీరు ఏం అర్థం చేసుకోవాలి? కేబినెట్ ఒక పరిస్థితి, వాడికి ఎవరికైనా వెన్నెముక ఉందా? అసలు ఎవడన్నా కేసీఆర్ దాటి ఒక్క మాట మాట్లాడతారు? కేసీఆర్ మీకు తెలుసు ఎందుకు చేసిన ఈ జెండా కస్తానట్టు కథ నిలబడ్డారు. సరే ఇప్పుడు మన నాయకుడు అనుకోవాలి చెప్తున్నా, వెరీ ఎక్సెంట్రిక్ టైప్ ఆఫ్ బిహేవియర్ అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు స్థాపన కార్యక్రమం ఈ రోజు స్టడీ సపోర్ట్ లేకుండా బిల్డింగ్ ప్రారంభించుకుంటారు. మరి ఆయన ఒకటే ఉంటాడు ఆ బిల్డింగ్ లో. మరి రేపు పొద్దున పోలీసులు పిల్లడు మీరే చెప్పాలి. తీసుకున్నారు దాన్ని ఢిల్లీలో శాశ్వత భవనాన్ని నిర్మించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమం అన్నారు. కానీ మనం అంతా కొట్టి చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా కర్ణాటకలో జరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలో జేడీఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి కుమారస్వామి కేసీఆర్ గారి పార్టీలో ఇంకా జేడీఎస్ విలీనం చేస్తారు అనే విధంగా ప్రచారం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిండు, తిరిగి మొత్తం మీతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు కనీసం కర్ణాటకకి ఈయన ప్రచారాన్ని పిలవట్లేదు, కనీసం కర్ణాటకలో ఈయన పార్టీ పోటీ చేయట్లేదు. ఎట్లా చూసుకోవాలి? జేడీఎస్ కు బీఆర్ఎస్ కు ఏమైనా చెడింది అనుకోవచ్చా? చెడేది ఉన్నది అసలు. ఈయన అడిగితే ఓటేస్తుడేవాడు, ఈయన పార్టీ గెలిచేటోడేవాడు. ఇప్పటికిప్పుడే సాధ్యపడే పని కాదు. ఏ పొలిటికల్ పార్టీకైనా కనీసం ఒక దశాబ్ద కాలం పట్టు అవసరం. మెల్లగా మొదలు పెడితే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో. అసలు టీఆర్ఎస్ ఎప్పుడు గెలిచింది చెప్పండి? అలయన్స్ లో ఉంటే తప్ప సీట్లు రాని పరిస్థితి. అప్పుడు కూడా 27 సీట్లే గెలిచింది కదా. అంటే అప్పటికే 2001లో కాంటెస్ట్ చేసిన టీఆర్ఎస్ 2000 వరకు వస్తే కాంగ్రెస్ అలయన్స్ కూడా మీకు కొన్ని స్థానాలు కేటాయిస్తారు. క్రమంగా మీరు ఎస్టాబ్లిష్ కావాలి తప్ప నేను బీఆర్ఎస్ పెట్టేసిన అనౌన్స్ చేస్తారు డబ్బులు అని చెప్తే నడవదు. మీరు అన్నట్టు ఎస్ ఎలక్షన్స్ కి వచ్చిన ఫండ్ కుమారస్వామికి డెఫినెట్గా ఇచ్చి ఉంటాడు. ఇక రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లోపల 2-3 సీట్లు ప్రతి దగ్గర కూడా ఆయా పార్టీలకు ఫండ్ తను ఖర్చు పెట్టి 1-2 సీట్లు ఆ పార్టీలను తీసుకొని దేశవ్యాప్తంగా ఏకకాలంలో 15 సీట్లు తన పార్టీలకు ఉన్నటువంటి రాబోయే రోజుల్లో సింగిల్ డిజిటా డబుల్ అవి కలిపి ఒక 25 సీట్లు చేస్తున్నాడు కేసీఆర్. ఎందుకంటే ఆ నెంబర్ అనేది క్రూషియల్ అవుతుంది.
తద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు అనేది ఒక ఊహ అనేది. సో దానికి వెనక ఉన్న బేసిస్ ఏంటంటే డబ్బు, అపారమైన డబ్బు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలకు నన్నే కన్వీనర్ పెట్టండి, రాజీ సర్దేశారని కదండి, మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. నార్త్ లో ఉన్న ఎలక్షన్స్ ఎంత కావాలి, దానికి 50,000 నుంచి నాకు తెలిసి 1,00,000 కోట్లు కావాలి. అవి నేను ఒక్కడే పెట్టుకుంటా అని చెప్పనేటువంటి ధైర్యం ఈ రోజు ఆయనకు వచ్చిందంటే అంత తెలంగాణ సొమ్మది. మన పథకాలు, మన కథ, మనం మాట్లాడుకున్న అవినీతి ఇదంతా ఎక్కడ పోతుందంటే దాసనారాయణ నా దగ్గర 25,000 కోట్లు అనుకుంటాను, నా 1,00,000 కోట్లు సినిమా చెప్తాడు. అట్లనే 5,00,000 కోట్లు అని టీఆర్ఎస్ అఫీషియల్ గా 1,000 కోట్లు ఉన్నది చెప్పినట్టే. ఏ మంచి ఎవరైతే దేవగౌడ గారు ఉన్నారో దేవగౌడకి కేసీఆర్ కి మధ్య సఖ్యత లేదు, దేవగౌడ కేసీఆర్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన కూడా అనేక అనుభవాలు ఉన్నాయి దేవగౌడ కూడా అన్నారు. ఆ రకంగా మనకు కుమారస్వామి దేవగౌడ గారికి ప్రభావం కూడా ఉంటుందా, నమ్మకమే చెప్పు ఆయన అని చెప్పినటువంటి మాట ఏమన్నా ఉండొచ్చా? తనలో ఒకసారి నాకు సీట్ అనుకుండా ఇస్తలేదని పోయి కలిసే దేవుడు నాకు ఏం చెప్పాడంటే, ఉద్యమకాలంలో మనకు కాంగ్రెస్ 5 సీట్లు ఈయనకి ఇచ్చి ఇదనుకుంటా ఎంపీ సీట్లు కేటాయించినప్పుడు ఇప్పుడే తోడుకు 2 ఎంపీ సీట్లను ఒక 5 ఎమ్మెల్యే సీట్ల అమ్మకానికి పెట్టాడు. మీ పార్టీ తీసుకుని అమ్ముకోండి, కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోండి మీరు అని. ఏంటంటే నాకు ఇంటర్ నాకు అట్లాంటి వ్యక్తి అయినా. సో ఈ రోజు డీలింగే ఉండొచ్చు. సరే పార్టీ ఇప్పుడు మీరు మాకు 3 సీట్లు ఇవ్వండి, అప్పుడు నేను మిమ్మల్ని 20 అడిగినా ఇప్పుడు 25 ఇస్తానడేమో. న్యాచురల్గా డబ్బులు ఉంటే అక్కడ ఎలక్షన్స్ లో అవసరం ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటేనే కదా దేశవ్యాప్తంగా నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను, చైర్మన్ పెట్టండి లేదా నన్ను కన్వీనర్ పెట్టండి అని అనగలుగుతాడు. కాబట్టి ఈ రోజు తను అప్పుడు డబ్బులు అడిగి ఇప్పుడు తనే డబ్బులు ఇచ్చే పరిస్థితి కేసీఆర్ వచ్చింది. కాబట్టి పాలిటిక్స్ లో ఏదైనా సహజం. ఆ రోజులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఎలక్షన్ అవసరాలు తీర్చేటువంటి సార్ కూడా కాబట్టి అందులో ప్రధాన మన ముఖ్యమంత్రి కదా, ఆ ముఖ్యమంత్రి ఉన్న వాటికి ఎవరికైనా రెడ్ కార్పెట్ వేస్తారు, ఎవరికైనా మాట్లాడతారు అంటారు. లాలూ ప్రసాద్ పండిండు, సింగు సోరెన్ పండించిండు, వినోద్ అడగండి వినాయక్ చనిపోయిన మసూర్ రెడ్డి, వినోద్ గారు హెలికాప్టర్ వేసుకుని ప్రచారానికి పోయినారు జార్ఖండ్, బీహార్కి. ఆ ఉద్యమ కాలంలో డబ్బు లేని పరిస్థితిలోనే హెలికాప్టర్ హైర్ చేసాడు. ఈ రోజు 1,00,000 కోట్లు మనం అనుకుంటుంటే అనుకో లెక్కన కర్ణాటకకు డబ్బులు ఇవ్వడం. సో అది జరిగింది. అసెంబ్లీలో వాళ్ళకు డబ్బులు ఇస్తాడు, పార్లమెంట్కి వచ్చే వరకు 2-3 సీట్లు వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. నా క్యాలిక్యులేషన్ కాలమే చెప్పాలి.